మంజు, స్టీరింగ్ నీ కంట్రోల్లోనే ఉన్నా ఏ ప్రయోజనం ఉండదని కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నప్పుడే తెలుస్తుంది. ఓవర్ స్పీడ్తో నువ్వు వెనక్కి రాలేనంత దూరం వెళ్ళాక ఫ్యూయల్ ట్యాంక్ ఖాళీ అయిందని గుర్తించాక అప్పుడు తెలుస్తుంది చేసిన తప్పుకి చెల్లించాల్సిన మూల్యం ఎంతో, నీ తొందరపాటుకి అల్టిమేట్ రిజల్ట్ ఏంటో. బుల్షిట్. సేమ్ ఓల్డ్ స్టైల్. నువ్వేం మారలేదు రాధా. ఎంత ఎదిగినా కూడా సేమ్ టు సేమ్. అవే పాత భావాలు, అవే పాత ఆర్గ్యుమెంట్స్. బట్ లుక్ ఎట్ మీ. నన్ను చూడు. కాలంతో పోటీ పడుతూ అప్ టు డేట్గా నన్ను నేను ఎలా మోల్డ్ చేసుకున్నాను. లుక్స్లో, గెటప్లో, ఫేస్లో టోటల్గా. గుడ్, వెరీ గుడ్ మంజు. బట్ నీ రూట్ నీది, నా రూట్ నాది. ఎస్, అందుకే నిన్ను నా రూట్లోకి అడ్డం రావద్దనే ఇలా అడ్డంగా కారాపి హెచ్చరిస్తున్నాను. లాంగ్ బ్యాక్ నీకు ఏనాడో చెప్పాను, ఈ మంజుతో నువ్వెప్పటికీ పోటీ పడలేవు అని. బికాజ్ ఐఎమ్ సో రీచ్ బియాండ్ యువర్ రీచ్. ఇప్పుడు నేను నీకన్నా ఎంతో గొప్ప ధనవంతురాలిని. మనీ పవర్, మజిల్ పవర్, పొలిటికల్ పవర్, బిగ్ సర్కిల్, బిగ్గెస్ట్ సొసైటీ, బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదాన్ని. మంజు, నిజంగా నీది అంత బిగ్ లెవెల్ అయితే నాతో పోటీ పడొద్దు అని ఇలా ఎందుకు బెగ్ చేస్తున్నావో తెలుసుకోవచ్చా? రాధా, నేను నిన్ను బెగ్ చేయడం లేదు, నీకు వార్నింగ్ ఇస్తున్నాను. ఊరి బయటున్న ఆ ఫ్యాక్టరీని కొనే విషయంలో పోటీ పడొద్దని హెచ్చరిస్తున్నాను. నీ క్షేమాన్ని కోరే. మంజు, నా క్షేమం గురించి నేను కేర్ తీసుకోగలను. యూ డోంట్ వరీ. ఫేస్ టు ఫేస్ పోటీ పడలేక ఇలా దారి కాచి మాట్లాడుతున్నావని తెలుసు. ఉన్న డబ్బంతా ఊడ్చిపెట్టి దుబాయ్లో 100 అంతస్తుల భవంతి నిర్మిస్తున్నావని తెలుసు. అది పూర్తి కాక చేతిలో డబ్బు లేక అందరి ముందు ఫోజులు కొడుతూ ఐఎమ్ సో బిగ్ అంటూ మేకపోతు గాంభీర్యాన్ని నటిస్తున్నావని కూడా నాకు బాగా తెలుసు. రాధా! ఎస్, ఈ రాధ ఎక్కడున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా ఎప్పటికప్పుడు నీ గురించి తెలుసుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు నాకు నీ ఫైనాన్షియల్ కండిషన్ గురించి పూర్తిగా తెలుసు, A to Z. ఇందాకేంటన్నా? ఐఎమ్ సో రిచ్ బియాండ్ యువర్ రీచ్ అని కదూ? నెవర్. అచ్చ తెలుగులో చెప్పాలంటే ఇప్పుడు నువ్వు ఏ క్షణంలోనైనా మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్న చిల్లు పడవ్వి. నీ బెదిరింపులు నన్నేవీ చేయలేవు. రాధా, ఆఖరిసారిగా చెప్తున్నాను, ఆ ఫ్యాక్టరీ నాకు కావాలి, నాకే సొంతం కావాలి. జరగదు. ఈ రాధ పోటీలో ఉండగా నువ్వు ఆ ఫ్యాక్టరీని దక్కించుకోవడం జరగనే జరగదు. ఇంపాసిబుల్. ఏం చేసైనా సరే ఆ ఫ్యాక్టరీని నేనే దక్కించుకుంటాను. మంజు, ఓవర్టేక్ చేయడం నీకే కాదు, నాకు వచ్చు. ఇంకెప్పుడు నా దారికి అడ్డం రావాలనుకో. దిస్ ఇస్ మై వార్నింగ్.
ఏంటి ఇన్స్పెక్టర్, కావాలనే నా వెంట పడుతున్నారా? వెంటపడ్డం కాదు, వెంటాడడం. నేరస్తుల్ని వెంటాడమే నా డ్యూటీ. ఇక్కడ నేరస్తులు ఎవరూ లేరు అని నేరం చేసిన ప్రతి మనిషి బుకాయించేది. మిస్టర్ అర్జున్, కాల్ మీ ఇన్స్పెక్టర్ అర్జున్. ఆల్ రైట్, చెప్పండి ఇన్స్పెక్టర్, ఏం కావాలి మీకు? ఎందుకు నా వెంట పడుతున్నారు? వెంటపడడం కాదు, వెంటాడడం. ఓకే, వెంటాడడమే. ఎందుకో తెలుసుకోవచ్చా? జవాబు కోసం, సంజాయిషి కోసం. ఇన్స్పెక్టర్, నేను మీ సబార్డినేట్ని కాదు. జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఏ నేరం చేయలేదు. సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. శృతి, తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు. నువ్వేం నేరం చేస్తున్నావో నీకు తెలుసు. దాని ఫలితం ఎంత దారుణంగా ఉండబోతోందో నాకు తెలుసు. అన్నీ తెలిసాక అడగడం ఎందుకు? ఇలా వెంటాడడం ఎందుకు? ఎందుకంటే ఎందుకు? ఎందుకంటే నువ్వు ఓ ఆడదానివే అని, సాటి ఆడదానికి అన్యాయం చేయటం పాపమని ఎప్పటికైనా గ్రహిస్తావని. నేనేం పాపం చేశానట? తెలీదా? నువ్వు పాపమే చేస్తున్నావో పుణ్యమే చేస్తున్నావో నిజంగా నీకు తెలీదా? ఇన్స్పెక్టర్, తెలిసి నేనే పాపం చేయలేదు. ఒకవేళ నాకే తెలియకుండా పాపం జరిగితే ఆ తప్పు నాది కాదు, అక్కడున్నాడే ఆ పైవాడిది. ఆత్మవంచన చేసుకుంటున్నావు శృతి, అందమైన ఆత్మవంచన చేసుకుంటున్నావు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. మా వదిన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు. ఎవరి జీవితాన్ని నాశనం చేయాల్సిన అవసరం నాకు లేదు. లేకపోతే ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఆనంది సంజయ్కి భర్త అని తెలిసి కావాలని ఎందుకు దగ్గర వాళ్ళని ప్రయత్నిస్తున్నావు? దూరమైన వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించాలని ఎందుకు తొందరపడుతున్నావు? ఆనందని ఎందుకు రెచ్చగొడుతున్నావు? ఆ ఇంట్లోనే ఎందుకు ఉంటున్నావు? ఏ ప్రయోజనాన్ని ఆశించి, ఏ పరమార్థాన్ని ఆశించి అందరి జీవితాల్ని అల్లకల్లోలం చేస్తున్నావు? ఇన్స్పెక్టర్, ముందే చెప్పాను, మీ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఉంది. నువ్వు నాకు జవాబు చెప్పాల్సిన అవసరం లేకపోయినా సంజయ్ వదిలికి మాత్రం జవాబు చెప్పే తీరాలి. ఎందుకు చెప్పాలి? ఎందుకంటే నీ అన్నయ్య దాసుగాన్ని చీటింగ్ కేసులో లాకప్లో పెడితే ఎలా విడిపించుకోవాలో తెలియక 50,000 ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాక నువ్వు ఏడుస్తూ తనతో చెప్పుకుంటే ఒకే ఒక్క ఫోన్ కాల్తో నీ అన్నయ్య జైలుకు పోకుండా ఆపించగలిగిందే ఆ కృతజ్ఞతతో. నువ్వు పనిచేస్తోంది తన భర్త ఆఫీసులోనే అని తెలిసి కూడా, నువ్వు గాలం వేయాలని చూస్తోంది తన భర్తకే అని తెలిసి కూడా, నువ్వు కూలదోయాలనుకుంటోంది తన కాపురాన్ని అని తెలిసి కూడా, అక్క అని పిలుస్తూనే నువ్వు తన తాలిబొట్టునే దూరం చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నావని తెలిసి కూడా ఏమీ తెలియనట్టు, నువ్వు చేస్తోంది తప్పే కానట్టు, నా అదృష్టం ఇంతే అని తనకు తానే ఓదార్చుకుంటూ నిన్ను మాత్రం ఏమీ జరగనట్టు తన ఇంట్లోకి రానిచ్చి శృతి అంటూ నోరారా పిలుస్తూ ప్రేమగా పలకరిస్తూ ఇప్పటికి కూడా నిన్ను తన సొంత చెల్లెల కన్నా ఎక్కువగా అభిమానిస్తోంది, ఆదరిస్తోంది. ఆ విశ్వాసంతో ఇన్స్పెక్టర్, ఎవరి పట్ల కృతజ్ఞత చూపించాలో, ఇంకెవరి పట్ల విశ్వాసంతో మెలగాలో మీ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన స్థితిలో నేను లేను. నాకుగా నేను కావాలని ఏదీ చేయటం లేదు. అన్నీ నాకు అలా కలిసొస్తున్నాయి అంతే. అంతే అంతే. నువ్వు ట్రై చేయకుండానే మా అన్నయ్య నీ వల్ల పడ్డాడా? నీ కొంగు పట్టుకుని తిరుగుతున్నాడా? కడుపుతో ఉన్న వదినికి అన్యాయం చేయాలనుకుంటున్నాడా? శాశ్వతంగా విడాకులిచ్చి తనని వదిలించుకొని నిన్ను కట్టుకోవాలనుకుంటున్నాడా? నువ్వు ఓకే చెప్పకుండానే మీ పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నాడా? నిన్ను సంప్రదించకుండానే మీ హనీమూన్కి టూరిజం ప్యాకేజీలు కూడా రెడీ చేసి పెడుతున్నాడా? చెప్పు శృతి, చెప్పు. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి మీకు? ఏం నేరం చేసిందని మా వదిలికి ఇంత అన్యాయం చేయాలనుకుంటున్నావు? ఏ పాపం చేసిందని మా వదిలికి ఇంత ద్రోహం చేయాలనుకుంటున్నావు? ఏం తప్పు చేసిందని మా వదిలికి ఇంత పెద్ద శిక్ష విధిస్తున్నావు? తప్పు, ద్రోహం, నేరం. ఇన్స్పెక్టర్, వీటి గురించి నాకు తెలియదు. నాకు తెలిసింది ఒక్కటే, అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి. అదృష్టం తలుపు తట్టినప్పుడు ఆహ్వానించాలి. పై మెట్టు ఎక్కాలంటే కింది మెట్టు తొక్కే తీరాలి. తప్పైనా ఒప్పైనా
పాపమైన పుణ్యమైన ఐ డోంట్ కేర్. నా లైఫ్ నాది, నా ఇష్టం నాది. సో బెటర్ డోంట్ ఇంటర్ఫియర్. ఏమమ్మో, ఇప్పుడు నేనంత కాని మాట నిన్నేమన్నానని? అదిగో మళ్ళీ అదే కూత. దవడ పేలిపోతుంది, జాగ్రత్త. ఓ అమ్మో, దవడా గివడా అన్నావంటే తేడా వచ్చేస్తుంది. మరి వస్తే వస్తే ఏం చేస్తావే? ఏం చేస్తానా? పళ్ళు రాలగొడతాను. ఏంటి పళ్ళు రాలు కొడతావా? ఏది రాలు కొట్టి చూద్దాం. ఆగండి, ఏమైంది? ఏమైందా? నీ పుణ్యవాన్న బతుకు ఇదిగో ఈ కోర్లు అమ్ముకునే దానికి కూడా లోకమైపోయింది. ఏంటమ్మా నీ పొగరు? ఏం చూసుకున్నా మిడిసిపాటు? యాదమ్మా, ఇంటి ముందు ఏంటి గొడవ? గొడవ చేస్తుంది నేను కాదమ్మా, ఇదిగో ఈవిడ గారు. అంటే నేను ఉత్తి పుణ్యానికి కయ్యానికి కాలు దువ్వానంటావా? ముందు నువ్వేమన్నావో చెప్పవే. యాదమ్మా, అసలేం జరిగింది? ఆఫ్టర్ ఆల్ కూరలు అమ్ముకునేది దాన్ని అడుగుతావేంటి? నన్ను అడుగు, నేను చెప్తాను. ఇదిగో అమ్మో, ఆఫ్టర్ ఆల్ గిఫ్టాల్ అంటే పడేది లేదు. నేను కూరలు నమ్ముకునేదాన్ని కానీ కూటికి గతిలేని దాన్ని కాను. అంటే ఏంటి? నేను కూటికి గతిలేని దాన్ని కానీ ఉద్దేశం? ఆ మాట నేను అనలేదు. మరి నువ్వు అనుకుంటే నా తప్పు కాదు. చూసావా? ఆగండి కావేరి, నువ్వు చెప్పు, అసలేం జరిగింది? ఏం జరిగిందని నన్ను అడుగుతావే? యాదమ్మా అని పలకరించావుగా, దాన్నే అడుగు. ఇదిగో అమ్మో, దాన్నే గిన్ని అన్నావంటే మర్యాదగా ఉండదు. ఉండకపోతే ఏం చేస్తావే? తలకొట్టి మొలేస్తావా? బాబా ఆపండి. అది కాదమ్మా, తమరు ఈ ఇంటి ఇల్లాలు కదా. కొత్తగా కనిపిస్తున్న ఈవిడ గారు బేరం చేస్తుంటే నువ్వెవరమ్మా అని అడిగాను, అంతే. నన్నెవరంటావా? నేనే ఈ ఇంటి ఇల్లాలని. అయ్యగారు నా మొగుడు. ఎవరెవరో తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడితే దవడ పేలిపోతుంది, జాగ్రత్త అంటూ కయ్యానికి దిగారమ్మా. అవునే, కయ్యానికైనా దిగుతాను, అవసరమైతే ఏమైనా చేస్తాను. ఈ ఇంటి ఇల్లాల్ని నేను ఎదురుగా ఉంటే మా అత్తని పట్టుకొని ఈ ఇంటి ఇల్లాలు అంటావా? మా ఆయన ఈవిడ గారి మొగుడు అంటావా? అంటే ఏంటి నీ ఉద్దేశం? మా ఆయన ఈవిడ గారిని కట్టుకొని నన్ను ఉంచుకున్నట్టా? నన్నే కట్టుకొని ఈవిడ గారిని ఉంచుకున్నట్టా? లేక అదేదో సినిమాలో రెండేళ్ల పూజారిలాగా మా ఇద్దరిని ఉంచుకున్నట్టా? కావేరి, నా మీద అరవడం కాదు, ముందు దాన్ని నోరు మూయించు. ఇదిగో అమ్మో, ఆఖరిసారి చెప్తున్నాను, నువ్వు నోరు పారేసుకుంటే నేను చెయ్యి చేసుకోవాల్సి వస్తుంది. ఏమనుకుంటున్నావో? ఏంటి? నన్నే కొడతానట్టావా? రావే రా. నీకు ఇలా అయిపోయింది నా చేతిలో. చాలు, జరిగింది చాలు. దయచేసి వెళ్ళిపో, నీకు దండం పెడతాను. వద్దమ్మా, తమరు పెద్దోరు, గొప్పింటోరు, అంత మాట అనొద్దమ్మా. నేనే వెళ్ళిపోతాను. కానీ వెళ్ళే ముందు ఒక మాట చెప్పమ్మా, నువ్వు ఇంటి ఇల్లాలివి కాదా అమ్మా? నువ్వు అయ్యగారి భార్యవే కదమ్మా? చెప్పండి అమ్మా. మళ్ళీ అదే కూత. ఈ ఇంటి ఇల్లాల్ని నేను చెప్తున్నాను. మోహన్ గారు మా ఆయన, నా మొగుడు. అర్థమైందా? ఈవిడ మా అత్త. మొగుడు వదిలేస్తే పురిటి కోసం మా ఇంటికి వచ్చింది. చిచి, అడ్డమైన వాళ్ళకి జవాబులు చెప్పలేక చచ్చిపోతున్నారు. ఏంటి ఇంకా అలా చూస్తున్నావు? నువ్వు వద్దు, నీ కూరగాయలు వద్దు, దయచేయి. పొద్దున్నే భలే దొరికింది బేరం. ముఖం మీద తాటికాయ అంత మచ్చలు పెట్టుకొని ఊళ్ళో వాళ్ళు అడిగారు అంటే అడగరు మరి. ఆ శృతిని పెళ్లి చేసుకోవడానికి ఆనంద్ నిర్ణయించుకున్నాడు. ఎవరేం చెప్పినా వినే స్థితిలో లేడు, కేర్ చేసే స్థితిలో అంతకన్నా లేడు. ఆ శృతి కూడా కోటీశ్వరుడికి పెళ్ళాం కావాలనే స్వార్థంతో నా ఇష్టం నాది అని తెగేసి చెప్పింది. ఇప్పుడు ఆనంద్ వాళ్ళ పెళ్లికి ముహూర్తాలు కూడా చూస్తున్నాడు. ఏం చెయ్యాలో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. ఆనంద్ నాకు వరుసగా అన్నైపోయాడు కాబట్టి ఊరుకున్నాను, కానీ ఇదే పని మరెవరైనా చేసుంటే కాళ్ళు చేతులు కట్టేసి లాకప్లో పడేసేవాడిని. జరగబోయే అనర్థాన్ని ఆపగలిగేవాడిని. మరి ఇప్పుడు ఏం చేయాలి?
ఆపాలి. వాళ్ళ పెళ్లి ఎలాగైనా ఆపాలి. సంధ్య వదినకి ఎలాగైనా సరే అన్యాయం జరగకుండా చూడాలి. పోలీసు యూనిఫామ్ వేసుకున్న వాడివి, చట్టానికి ప్రతినిధివి, జరగబోతుంది తప్పు అని తెలిసి కూడా నువ్వే ఆపలేను అంటున్నప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? చెయ్యాలి మోహన్, నువ్వే చెయ్యాలి. సంధ్య వదినకి గార్డియన్గా నిలబడ్డ నువ్వే. తన జీవితం అనే పూలతోట కాలిపోతుంటే ఎలాగైనా సరే కాపాడాలి. ఏం చేసైనా సరే రక్షించాలి. ఏం చేయను అర్జున్. ఆనంద్ శృతి పసిపిల్లలు కాదు కొట్టి చెప్పడానికి. వాళ్ళు టీనేజ్లోనే లేరు తిట్టి చెప్పడానికి. అన్నీ తెలిసి నా ఇష్టం నాది అనే స్థితిలో ఉన్నారు. వాళ్ళ స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తామని పచ్చిగా అంటున్నారు. ఈ లోకాన్ని చట్టాన్ని ఎదిరిస్తామని తెగేసి చెప్తున్నారు. అలాంటి వారిని ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఎలా ఆపగలరు? ఆపాలి. ఈ అనర్థాన్ని జరగకుండా ఆపాలి మోహన్. నీకోసం కాదు, నా కోసం కాదు, సంధ్య వదిన కోసం. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ అనాథ కాకుండా ఉండటం కోసం, డాడీ అని పిలిచే అదృష్టానికి ఆ బిడ్డని శాశ్వతంగా దూరం చేయకుండా ఉండటం కోసం. తెలుసు, నువ్వు చెప్పేది నిజమని నాకు తెలుసు. కానీ నా పరిస్థితి గురించి కూడా ఆలోచించు. నిందని మోస్తున్న వాడే నిలదీయడం, మాటలు పడ్డవాడే మంచని చెప్పడం, దెయ్యాల ముందు వేదాలు వర్ణించడం ఎంతవరకు బాగుంటుంది? మోహన్, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మన గురించి కాదు, సంధ్య వదిన గురించి. ఆనంద్కి శృతికి పెళ్ళంటూ జరిగిపోయాక ఇక మనం ఏమీ చేయలేం. ఏం చేసినా చేయాలనుకున్నా ఈలోగానే చేయాలి. ఎలాగైనా వాళ్ళ పెళ్లిని ఆపాలి. ఆనంద్ నాకు ఫ్రెండ్ కాకపోయి ఉంటే వాడు సంధ్యకి అన్యాయం చేయాలనుకుంటున్నాడని తెలిసిన రోజే వాడి కాళ్ళను పట్టుకొని నిలదీసేవాడిని. ఒకప్పుడు నేను ఏం చేస్తున్నానో నాకే తెలియని ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు ఆదరించి వాడు నన్ను తన ఇంట్లో పెట్టుకున్నాడని ఒక సాఫ్ట్ కార్నర్ లేకపోయి ఉంటే, సుత్తిని వెంటేసుకొని వాడు షికార్లు కొడుతున్నాడని తెలిసిన రోజే వాడి కాళ్ళు చేతులు విరిచేసేవాడిని. అనుమానంతో, ఆవేశంతో, అన్యాయంగా, అమానుషంగా తన మీద నింద వేసి పరాభవించాక కూడా సంధ్య ఇప్పటికీ ఆనందక్షేమాన్నే కోరుకుంటుందని ఒకే ఒక నిజాన్ని నేను మర్చిపోగలిగితే, బుద్ధితో తన పెళ్లికి ముహూర్తం చూసిన రోజునే వాడి చావుకి నేను ముహూర్తం పెట్టేవాణ్ణి. కానీ ఇవన్నీ తెలిసి ఏమీ చేయలేక, చేవ ఉండి చేతకాక. మోహన్, అలా అనొద్దు ప్లీజ్. నువ్వే ఏదో ఒకటి చేయాలి. ఎలాగైనా సంజయ్ వదినకి అన్యాయం జరగకుండా చూడాలి. కాదంటే నిజంగానే వాళ్ళ పెళ్లి జరిగితే ఆ అవమానాన్ని, బాధని, దుఃఖాన్ని భరించలేక వదిన ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే? అర్జున్, చాలా ఆపు. ఏ వినటానికి, ఊహించడానికి భయంగా ఉంది కదా. కానీ అదే ఊహ నిజమైతే, అదే దృశ్యం మన కళ్ళ ముందు నిజంగానే జరిగితే భరించగలవా? తట్టుకోగలవా? నీలాంటి కేర్ టేకర్ ఉండి కూడా ఆ పూల తోట కాలి బూడిదవుతుంటే, చట్టాన్ని కాపాడవలసిన నాలాంటి వాడు చేష్టలోడికి చూస్తూ ఉంటే, ఇంకెవరికి చెప్పుకునే దిక్కులేక నిస్సహాయంగా దిక్కులేని దానిలాగా తన కడుపులో ఉన్న బిడ్డతో సహా సంజయ్ వదిన ఆత్మహత్య చేసుకుంటే? నో! మీ సార్ ఎక్కడున్నాడు? పైనున్నారు సార్. చూడు మేస్త్రి, చెప్పిన పని టైంకి పూర్తి కావాలి. పనోళ్ళు రాలేదు, మెటీరియల్ లేట్ అయింది, రోజు కరెంట్ పోతుందని నాకు కుంటి సాకులు చెప్పొద్దు. పది మంది కాకపోతే 25 మంది కూలీల్ని పెట్టుకోండి. పని మాత్రం వారం రోజుల లోపలైపోవాలి. అలాగే సార్. ఎవడి సెల్ఫిష్నెస్ వాడితే తప్ప నమ్మకంగా ఉండేవాళ్లే కరువయ్యారు. నిజంగా నువ్వు చెప్పిన ఆ రోజంటూ వస్తే, నిజంగా ఆ రోజు సూర్యుడు ఉదయిస్తే, ఆ సూర్యోదయం జరిగే సమయానికి నువ్వో నేను మన ఇద్దరిలో మిగిలేది ఒక్కరే. నేను నా మొగుడింట్లో ఉన్నాను, నువ్వు నీ మొగుడింట్లో ఉంటేనే బాగుంటుంది. అర్థమైందనుకుంటాను.